సూపర్ మెమరీ కోడ్స్ అండ్ టెక్నిక్స్ సులభంగా గుర్తుంచుకునే వినూత్న పద్ధతి. అభ్యర్థులకు గమనిక: పోటీ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థులకు, విద్యార్థులకు విస్తృతమైన సమాచారాన్ని గుర్తుంచుకోవడం కష్టతరమే. అయితే విషయాలను తర్కబద్ధంగా వర్గీకరించి గుర్తుంచుకోవడం ఇవి దీర్ఘకాలం గుర్తుంటాయి. జాతీయ స్థాయిలో మొదటిసారిగా బి. కృష్ణారెడ్డి గారు అద్భుతమైన మెమరీ కోడ్స్ను, టెక్నిక్స్ని ఆవిష్కరించారు. వీటికి 100% శాస్త్రీయత ఉంది. గత 25 సంవత్సరాల సుదీర్ఘ బోధనానుభవంతో ఇంతవరకు ఎవరూ చేయని అత్యద్భుత సృజనాత్మక అంశాలను ఇక్కడ పేర్కొనడం జరిగింది. అయితే ఒక అంశాన్ని అభ్యర్థులు గుర్తించాలి. సబ్జెక్టును సమగ్రంగా చదవకుండా కోడ్స్, టెక్నిక్స్పై ఆధారపడకూడదు. మీ ప్రిపరేషన్కు తొలి మెరుగు లాంటివి. మీ విజయావకాశాలకు తప్పకుండా దోహదపడతాయి. రాజ్యాంగ భాగాలు, షెడ్యూళ్లు గుర్తుంచుకునే స్టోరీ బిల్డింగ్ పద్ధతి. షెడ్యూల్ నెంబర్ 1 అంశం, విషయం: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు. షెడ్యూల్ నెంబర్ 2 రాష్ట్రపతి, రాజ్యాంగ పదవుల జీతభత్యాలు. షెడ్యూల్ నెంబర్ 3 పదవీ ప్రమాణ స్వీకరణ పద్ధతులు. షెడ్యూల్ నెంబర్ 4 రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు. 5 షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన. 6 అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లోని గిరిజనుల పరిపాలన. 7 కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. 8 అధికార భాషలు. 9 భూ పరిమితి చట్టాలు, జమీందారీ వ్యవస్థ రద్దు మొదలైనవి. 10 ఫిరాయింపుల చట్టం, అనర్హతలు. 11 పంచాయతీ వ్యవస్థ విధులు, అధికారాలు. 12 మున్సిపాలిటీలు, పట్టణ స్థానిక సంస్థల అధికార విధులు. పై అంశాలను ఈ కింది క్రమంలో గుర్తుంచుకోవచ్చు. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మొదటి షెడ్యూల్. వీటికి అధిపతులు ఉంటారు. వారికి జీతాలు ఉంటాయి. రెండవ షెడ్యూల్. అందుకు వీరు పదవీ ప్రమాణం చేయాలి. మూడవ షెడ్యూల్. రాజ్యసభలో రాష్ట్రాలు. నాలుగవ షెడ్యూల్. షెడ్యూల్ తెగల పరిపాలన. 5వ షెడ్యూల్. 6లో ఆదివాసీలు. 6వ షెడ్యూల్. 7 విభజనలు, కేంద్ర రాష్ట్రాల మధ్య. 8లో 18 భాషలు, ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. 9 భూ వివాదాలు. 9వ షెడ్యూల్లో భూ పరిమితి చట్టం. 10లో పార్టీ ఫిరాయింపులు. 11లో పంచాయతీలు, పంచాయతీల ముదిరితే. 12లో మున్సిపాలిటీలు అవుతాయి. రాజ్యాంగ భాగాలు గుర్తుంచుకునే పద్ధతి. భాగం 1 కేంద్రం, రాష్ట్రాలు, భూభాగాలు. భాగం 2 పౌరసత్వం. భాగం 3 ప్రాథమిక హక్కులు. భాగం 4 ఆదేశిక నియమాలు. 4A ప్రాథమిక విధులు. 5 కేంద్ర ప్రభుత్వం. 6 రాష్ట్ర ప్రభుత్వాలు. 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. 9 పంచాయతీల నిర్మాణం. 9A మున్సిపాలిటీల నిర్మాణం. 9B సహకార సంఘాల నిర్మాణం. 9 కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన